హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ. టమాటాలు బంగాళదుంపలు ఒకే జాతికి చెందినవా, రెండు అన్నదమ్ములు లాంటివా అనేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రశ్న ఉత్పన్నమైతే దానికి సమాధానంగా బంగాళదుంపలు టమాటాలు ఒకే జాతికి చెందినవి అనేది ప్రస్తుతం శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేస్తున్నారు. సుమారు 9 మిలియన్ సంవత్సరాల క్రితమే టమాటా నుంచి పరిమాణం చెంది పొటాటో ఏర్పడిందనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఫార్ములా ప్రకారం వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. సౌత్ అమెరికాలోని ఆండీస్లో ఒకప్పుడు పెరిగినటువంటి ఫారెస్ట్ టమాటాలు, అడవిలో పెరిగిన టమాటాలు ఎటుబెరోసెమ్ అనే మరొక మొక్కతో సంపర్కం చెందడం వల్ల రెండు కలయిక జరగటం వల్లే ఏర్పడినట్లు బంగాళదుంపలు అనే కొత్త రకం దుంప ఏర్పడినట్లుగా కూడా వాళ్ళు చేసినటువంటి అధ్యయనంలో బయటపడిన విషయం. ఏదైనప్పటికీ కూడా అటవీ సాగు చేసిన బంగాళదుంప రకాల్లో మొత్తం 450 రకాల జన్యువులను శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. ఒకప్పుడు ఫారెస్ట్లో పుట్టి దాని ద్వారా కొన్ని మొక్కల సంపర్కం ద్వారా బంగాళదుంప అనే ఇంకొక దుంపకి ప్రాణం పోయడం వల్ల ఈ రెండూ కూడా ఒకే జాతి నుండి వచ్చాయి అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానిపై కూడా ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం 450 రకాల జన్యువులను ఇప్పటికీ స్టడీ చేశారు, ఇంకా చేయాల్సి ఉంది.